ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి మనందరినీ ప్రతిరోజు కాపాడుతూ దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని మనకు అనుదినము అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ అనేకమైన విషయాలు నేర్చుకున్నట్టుకు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోబు గ్రంథము 38వ అధ్యాయము 39వ వచనం నుండి 39వ అధ్యాయం 30వ వచనం వరకు. ముందుగా మనం ఈ భాగంలో 39వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చదువుకుందాం. అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములు నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కను, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగే ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడు ఎవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, దేవుడు జంతువులను కూడా పరిపాలిస్తాడు. గాడ్ రెయిన్స్ ఓవర్ ది యానిమల్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు యోబుకు తన రక్షణ యొక్క గొప్పతనాన్ని మరియు జంతువుల అద్భుత ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు. ఈ జంతువులన్నింటినీ సంరక్షించేవాడు దేవుడే అనే విషయము నేటి లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క శక్తి, ఆయన జ్ఞానము మరియు ఆయన యొక్క సార్వభౌమ అధికారముతో దేవుడు జంతువులను వాటి బలముతో దేవుడు వాటిని నడిపిస్తున్నట్లుగా, వాటిని కాపాడుతున్నట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిప్పుకోడికి వేగంగా పరిగెత్తగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడు. అయితే దానికి తన సంతానాన్ని చూసుకునేటువంటి జ్ఞానం లేదు. ఆయన గుర్రములకు గొప్ప బలాన్ని మరియు ధైర్యాన్ని ఇచ్చాడు. మానవులు అర్థం చేసుకోలేని పర్యావరణ అలవాట్లను ఆయన పక్షిరాజుకు ఇచ్చాడు. మానవులు తెలుసుకోలేని అనేక విషయాలు ఈ విశ్వములో దేవుడు పర్యవేక్షిస్తున్నాడు, ఆయనే పరిపాలిస్తున్నాడు అనేది ఈనాటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే 38, 39 నుంచి 39, 30 వరకు ఉన్నటువంటి వచన భాగాలన్నింటిలో కూడా దేవుడు సృష్టికర్త ఉన్నాడు. దేవుడు సృష్టికర్తగా జ్ఞానము మరియు శక్తితో అతి చిన్న జీవిని కూడా ఆయన రక్షిస్తూ ఉన్నాడు. వాటిపైన ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, వాటిని ఆయన కాపాడుతున్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇందులో మనం గ్రహించవలసిన సత్యం ఏమనగా, అన్నిటినీ జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకునేటువంటి దేవుడు మనకు కావలసినటువంటివి అన్నిటినీ కూడా ఆయన మనకు దయచేస్తూ ఉంటాడు. మనకు కావలసినవి దేవుడు మనకు ఇవ్వడు అని అనిపించిన సందర్భాలు కొన్ని మనకు ఉండవచ్చు. అయితే అలాంటి సమయాల్లో మనం అన్నీ దేవుని యొక్క చిత్తంలో ఉన్నామని, ఆయన మంచి సంకల్పాలని మనం ఎక్కువగా నమ్మగలిగితే, మనము వేచి ఉండగలిగితే అది మన ఆత్మీయ జీవితానికి దీవెనకరం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏది జరిగించినా, ఏ పరిస్థితిలో మనల్ని తీసుకొని వెళ్ళినా ఆయన మన మేలు కొరకే సంకల్పిస్తాడు అనేది దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ లేఖన భాగం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా, ఈ వాక్య భాగం అంతట్లో కూడా మనుషులంగా మనం తెలుసుకోలేనివి లేదా చేయలేనివి చాలా ఉన్నాయి. మనం గుర్తించలేనటువంటివి చాలా ఉన్నాయని తెలుసుకోవడము మనము అది జ్ఞానంగా అనిపిస్తుంది. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని అర్థం చేసుకోవడము మనకు అది సరి అయినటువంటిది. ఎలాంటి పరిస్థితులు మనకు అర్థం కావు అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి దుర్మార్గులు క్షేమంగా ఉండడం, నీతిమంతులు బాధపడడం వంటి అనేక విషయాలు మనకు అర్థం కావు. మనం అర్థం చేసుకోలేని సమస్యల నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటంటే, నాకు అర్థం కాలేకపోయినప్పటికీ దేవునికి సమస్తము తెలుసు అని నమ్మగలగడం, అని దేవునిపైన భారం వేయగలగడం, అది తెలివైన పని, జ్ఞానం అని మనం గుర్తించాలి. దేవునికి సమస్తము తెలుసు కాబట్టి ఆయన సమస్తాన్ని పరిపాలిస్తాడు,
ఆయన చిత్తాన్ని బట్టి నడిపిస్తాడనేటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగిపోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగం ఆధారంగా దేవుడు ఈ సృష్టి అంతటిపైన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అని మనం గుర్తించి ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయనే మనల్ని కాపాడువాడు, ఆయనే మనల్ని పోషించువాడు, మన జీవితాల్ని అన్ని విధాలుగా ఆయన చూసుకుంటాడు అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునిపైన పూర్తి విశ్వాసాన్ని పెట్టుకొని దేవునిపైన పూర్తిగా ఆధారపడి మన అనుదిన జీవితంలో మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని సందర్భాలు దేవుడు మనకు సహాయం చేయనట్లు అనిపించినప్పటికీ కూడా ప్రభు మనతో నిత్యం ఉన్నాడనే సంగతి మనం గుర్తెరిగి దేవునిలో మనం కొనసాగాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రతిరోజు మనం సంపూర్ణ భారాన్ని, మన బాధ్యతని ప్రభు మీద వేసి మన జీవితాల్లో దేవునిపైన ఆధారపడి జీవించే కృప మనకు ప్రతిరోజు దేవుడు అనుగ్రహించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపతో సమస్తాన్ని మీరు సృష్టించి కాపాడుతున్నారు, నీకు వందనాలు. మీరు జ్ఞానంతో ఈ లోకమంతటిని పరిపాలిస్తున్నారని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో జరిగే ప్రతి చిన్న విషయం కూడా నువ్వు శ్రద్ధ వహిస్తావని, ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త చిన్న జీవులను రక్షిస్తూ కాపాడుతున్న దేవుడు మా పట్ల కూడా నీవు దాని కాపుదలను, నీ యొక్క కృపను నువ్వు చూపిస్తావని నమ్ముతూ నీ పైన ఆధారపడకు మాకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరు కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.